ఇప్పుడు ఒక విషయం తెలుసుకున్నాను. ఎప్పుడైనా మాట గాయం కంట మనిషికి చాలా బాధపడేది, మనిషికి దెబ్బ కంటే మాట గాయం చాలా బాధపడతాం. ఎప్పుడు ఒకరిని బాధ పెట్టే ముందు ఆ బాధ మనం పడి చూస్తే వాళ్ళు ఎంత బాధపడుతున్నారా అని అర్థమైంది. ఎప్పుడైనా ఒకరి బాధను పంచుకోకూడదు. ఒకరి బాధను పడేటప్పుడు మనం ఆనందించాము అంటే బాధ పెట్టిన వాళ్ళు ఎంత నరకం అనిపిస్తారో వాళ్ళకి తెలుసు. అందుకని ఎప్పుడు ఎవరికి బాధ అనేది కలిగించకూడదు. కావాలంటే వాళ్ళు నవ్విస్తే లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకో, నవ్వించాలి. వాళ్ళని నవ్విస్తే చాలా పుణ్యం వస్తుంది. వాళ్ళ బాధలు మర్చిపోయేలా చేయాలి, నవ్వించాలి. అంతేగాని బాధ అనేది వాళ్ళు బతికున్నంతకాలం ఇలా అన్నారు నన్ను అని లైఫ్ లాంగ్ బాధపడుతున్నారు. ఆ కర్మ అంతా మీకే వస్తుంది. అందుకని ఎప్పుడు ఎవరిని బాధ పెట్టకండి. దయచేసి చెప్తున్నా, ఈ కలికాలంలో ఎవరు మనం ఏం చేస్తే అదే వస్తుంది. మనం మంచి చేసామో మంచి వస్తుంది, చెడు చేసామో చెడే వస్తుంది. 100% నిజం. నేను అనుభవించాను కాబట్టి నాకు తెలుసు కష్టమేది. ఎన్ని కష్టాలు ఉన్నాయో అన్ని కష్టాలు అనుభవించాను కాబట్టి ఆ మాట వినండి. సత్యము నేను చెప్పేది. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, సేమ్ నా కృష్ణయ్య చెప్తున్నాడు, సుఖయ్య చెప్తున్నాడు, సాయి చెప్తున్నాడు, ఇంకా ఎంతమంది చెప్పాలి, నాకు గణేశుడు చెప్తున్నాడు. ప్రతి దేవుళ్ళు మంచిగా ఉండమని చెప్తున్నాడు. ఎందుకు మంచిగా ఉండరు జనాలు చెప్పండి? మంచిగా బతకండి, మానవత్వంతో బతకండి, లేని వాళ్ళకి ముద్ద పెట్టండి, నోటి లేని జంతువులకి ముద్ద పెట్టండి. మనం తిని అయ్యి బతకాలి కదా, అయ్యి భగవంతుడు సృష్టించటే కదా. ప్రతి ప్రాణికి ఆహారం అవసరం. పెట్టే వాళ్ళని కూడా పెట్టద్దు అని ద్వేషించద్దు. దయచేసి చెప్తాను. ఎవరిష్టం వాళ్ళది. చాలనుకుంటా. ఇంకా థ్యాంక్ యూ.